జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వల్ల తనకు నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ వంశీకృష్ణ మండిపడ్డారు. వైసీపీలో తనను రాజకీయంగా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీలో అవమానాలు భరించలేక జనసేన పార్టీలో చేరనన్నారు. త్వరలో వైసీపీలోని కీలక నేతలు జనసేనలోకి వస్తున్నారన్నారు. విశాఖ సిటీ నుంచి పోటీ చేస్తానంటున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. వైసీపీ పార్టీలో 14 సంవత్సరాలు బీసీ నేతగా చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన వంశీకృష్ణ తీవ్రమైన మనస్తాపం చెంది జనసేనలో చేరారు. అసలు వైసీపీ పార్టీలో ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, తనని ఇబ్బంది పెట్టిన ఆ నేతలెవరు, అసలు మిగతా పొలిటికల్ జర్నీ ఆయన ఎలా చేయబోతున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చాలా క్రియాశీలకంగా వైసీపీ పార్టీలో వ్యవహరించారు. విశాఖపట్నంలో ఒక బీసీ నేతగా చాలా క్రియాశీలకంగా పార్టీలో పనిచేశారు. పార్టీ అభివృద్ధి కృషి చేశారు. అయినప్పటికీ కూడా మీరు మనస్తాపం చెందాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రోజు జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు? నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో నేను ఇవాళ పార్టీ మారడం జరిగింది. నేను ఎవరిని కూడా నిందించి పార్టీ మారలేదు. నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఎవరిని అనకుండా నా అవసరం కోసం పార్టీ మారని చాలా క్లియర్గా చెప్పాను. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లు పెట్టించి నా మీద బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాటికి ఆన్సర్ చేయడమే నా లక్ష్యం, అంతే తప్ప ప్రత్యేకంగా నేను ఎవరిని ఏదో అనడానికైతే కాదు. ఖచ్చితంగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే పనిచేశానో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో జనసేన పార్టీలో నేను పనిచేస్తానని తెలియజేస్తాను. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారికి మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పొలిటికల్ ట్రోల్స్ లో ఎంవీవీని మీరు టార్గెట్ చేస్తున్నట్లుగా, అలాగే వాళ్ళ సైడ్ నుంచి కూడా మిమ్మల్ని మీద కొన్ని కామెంట్స్ వస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్లో ఒక టాక్ నడుస్తుంది. దీన్ని ఏ విధంగా పర్సనల్ గా అయితే మాకేం లేవండి. ఖచ్చితంగా ఈ డే 1 నుంచి కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీలో నుంచి కూడా ఆయన నాకు ప్రత్యర్థి. తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఆయన డొనేషన్లు ఇచ్చి నా మీదకి ఫుల్ సపోర్ట్గా వాళ్ళకు ఉండేవాళ్ళు, నా మీద యాంటీగా ఉండేవాళ్ళు. అనుకూల పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా నేను కూడా ఆయన జాయిన్ అయ్యే కేర్ పత్ర పోయించాను. పద్ధతి మార్చకుండా ఇవాళ కూడా ఆయన అలాంటి పరిస్థితిని కొనసాగించారు. సో దానికి కూడా వదిలిపెట్టాం. ఆయన మాటలు ఇవాళ ప్రత్యక్ష రాజకీయాలు నన్ను పూర్తిగా దూరంగా పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. రోజు రోజుకి ప్రోటోకాల్ విషయంలో కానీ రోజు రోజుకి పబ్లిక్ కానీ నేను తయారు చేసిన క్యాడర్ కూడా నా దగ్గర రాకుండా భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను ఇవాళ పార్టీ మారాను తప్ప నేను ఇంకొక దురుద్దేశంతో కాదు. మీ రాజకీయ భవిష్యత్తు ఈ విధంగా అక్కడ వైసీపీలో అవ్వటానికి కారణం ఎంవీవీ అంటారు? 100% నాకు తెలిసి ఏం జరిగిందనే విషయం చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి 100% ఆయన. సో అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ పార్టీ మారారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి మీ వలన నష్టం జరుగుతుంది అన్నది కొంత భావన ఉంది. అంటే అది ఏ విధంగా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పనిచేస్తుందో దానికి డబుల్ పనిచేస్తాను. చాలా మందిని పార్టీలో జాయిన్ చేస్తాము, పార్టీ బలోపేతం చేస్తాము, ఎటువంటి డౌట్ లేదు. ఒక నెంబర్ 1 శక్తిగా ఎదగడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తాం. ఎవరైతే నన్ను విమర్శలు చేస్తున్నారో, ఎవరైతే నా మీద దాడులకు దిగుతున్నారో అందరికి కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. భవిష్యత్తులో కూడా నేను చెప్తాను. మీరు కాసేపటి క్రితం ప్రెస్ మీట్ లో కూడా ఒక మాట చెప్పారు, ఉత్తరాంధ్రలో ఇంకా వైసీపీ అనేది ఉండదు, ఉండకుండా ఉండడానికే నేను పనిచేస్తాను రాజకీయాల్లో అన్నట్టుగా ఒక మాట చెప్పారు. అంటే ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి? ఉత్తరాంధ్రలో వైసీపీ ఉండదు అన్నగానే ఉత్తరాంధ్రలో నెంబర్ 1 శక్తిగా జనసేన చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంటే అర్బన్ లో మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీకి వెళ్లే పోటీ చేయాలనుకుంటున్నాను. విశాఖపట్నం సిటీలో ఎక్కడి నుంచైనా నేను పోటీ చేస్తానని స్పష్టంగా చెప్తా ఉన్నా. 2 తప్ప విశాఖపట్నం ఎంపీ, 1 గాజువాక అని క్లియర్గా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా. వైసీపీలో అదే చెప్తున్నా, జనసేనలో కూడా అదే చెప్తున్నా. వైసీపీలో ఏదైతే అక్కడ నేతలందరూ కూడా తనతో టచ్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జనసేనలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను, జనసేన బలోపేతానికి పనిచేస్తాను. అలాగే జనసేన నుండి విశాఖ అర్బన్ లో ఏదో ఒక నియోజకవర్గం నుండి నేను ఖచ్చితంగా పోటీ చేసి వాళ్ళకి తిరిగి సమాధానం చెప్తానని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.